వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసా. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇందుకు నేను 2 కట్టలు తీసుకున్నాను. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఇందులో నేను గ్రీన్ కలర్ పార్ట్ సపరేటు, అలాగే వైట్ కలర్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పల్లీలు వేయించుకుంటాను. పల్లీలు వేగిన తర్వాత 1/2 స్పూను నువ్వులు, అలాగే కాస్త జీలకర్ర, కొద్దిగా సోంపు వేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ లేదా ఒక 3 స్పూన్స్ వేసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే ఇందులోకి పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఇవే మన స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నటువంటివే. మనం ముందు ఈ పార్ట్ని మాత్రమే కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, మనకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కాస్త వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు, వీటిని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకుంటే మనకి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడలు మొత్తం వేసుకోవాలి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త పసుపు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసేసుకొని 1-2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్, మరి వాటర్ అయితే నేను ఎక్కువగా వేసుకోవట్లేదు, కొద్దిగా వాటర్ ఇలాగా చల్లుకుంటున్నా. ఒక 2 స్పూన్స్, మనకి మెత్తగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, కానీ ఇలాగ పొడి పొడిగా కొద్దిగా రావాలంటే వాటర్ తక్కువగానే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో మనం మూత తీస్తూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం 2 కట్టలు తీసుకున్నా మనకు అయిండేది ఇది కొంచెం మాత్రమే. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే ఫ్రెష్ పెరుగు 1 స్పూన్ తీసుకున్నా. పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది, అందుకోసమే 1 స్పూన్ వేసుకున్నా. మీరు కావాలనుకుంటే ఇంకా 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. పెరుగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. వేసేసుకొని బాగా మొత్తం మనకి పెరుగు అంతా కలిసేలాగా మూత పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కొద్దిగా, అలాగే జీలకర్ర కాస్త వేసుకున్న, కారం కూడా కొద్దిగానే వేసుకుంటున్నా. మనకు కావాలనుకుంటే కారాన్ని బట్టి వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. అలాగే మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకొని చివరిగా మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి పల్లీలు, నువ్వులు పొడి ఉంది కదా, ఈ పొడిని మనం వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఈ పొడి ఇంకా కాస్త ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. టేస్టీ ఉల్లికాడలు ఫ్రై రెడీ అయిపోయింది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.